హాయ్ హలో నమస్తే. మీరు చూస్తున్నది ఆర్సీజీ న్యూస్ ఏపీ. నేను మీ వైఎస్. మొదలుపెట్టినటువంటి పని సీసీ రోడ్డుకు సంబంధించి 8 లక్షల రూపాయలతో 125 మీటర్ల రోడ్డు నిర్మాణాన్ని చేపడతాం. అలాగే సీసీ డ్రైన్ కూడా 300 ఎంఎంతో 2 లక్షల రూపాయలతో 135 మీటర్ల డ్రైన్ కూడా పూర్తి చేస్తాం. మనకందరికీ తెలిసిందే, వర్షాలు పడంగానే ఆదోని తడిచి ముద్దవుతా ఉంది. ఏ చిన్న రోడ్డు చూసినా నీళ్లు నిండిపోతా ఉన్నాయి. దీన్ని ఒకటొకటే క్లియర్ చేసుకుంటూ రావాలి. రాత్రికి రాత్రి మార్చడం సాధ్యం కాదు. మనం చూస్తే మొన్నే రోడ్లు వేసినట్టుగా ఉంది, మళ్ళీ వర్షాలు పోగానే ఆ రోడ్లన్నీ కొట్టుకుపోతున్నట్టుగా ఉంది. వర్షాల్లో ఈ సిమెంట్ అతుక్కోదు, లేదా తారు అతుక్కోదు, రోడ్లకి గుంతలు గుంతలుగా ఇంకా పెద్దవైపోతా ఉన్నాయి. వీటిని కొద్ది కొద్దిగా పరిష్కరించుకోవాల్సి ఉంది. వరుణదేవుడు కరుణిస్తే తప్పనిసరిగా ఇది చేసేయాలి. ఇక రెండవ ఆదోని ప్రజలకు శుభవార్త, 15వ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి నేరుగా మున్సిపాలిటీలకు వచ్చేటువంటి నిధులు విడుదలైనాయి. ఈ నెల 18వ తారీఖున సుమారుగా 5,80,00,000 రూపాయల సంబంధించినటువంటి నిధులు విడుదలైనాయి. ఈ 5,80,00,000లో 2 రకాలుగా చూస్తారు. టైడ్ గ్రాంట్ అంటారు. అంటే 3,48,00,000 రూపాయల్ని మంచినీళ్ల సదుపాయం, ఇంటింటి కొళాయిల కోసం నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం కోసం ఖర్చు పెట్టాల్సి ఉంది. అలాగే 2,32,00,000 రూపాయల్ని రోడ్లు, డ్రైనేజీలు, ఇతర కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. ఈ రాబోయే 3 నెలల్లో ఈ 5,80,00,000 రూపాయల్ని ఆదోనిలో వివిధ వార్డుల్లో రోడ్లకు, డ్రైన్లకు, మంచినీళ్ల సదుపాయానికి, మరేదైనా కరెంటు స్తంభాలు ఏర్పాటు చేయడానికి, వీటన్నింటికి వినియోగిస్తామని మీకు అందరికీ వినయంగా తెలియజేసుకుంటాం. సాధారణంగా వచ్చే నిధులే సార్, అందరికీ తెలిసిందే. ఇప్పుడు మన ఆదోనిలో ఇంత పెద్ద వర్షాలు కురిసినప్పుడు చాలా నష్టపోయింది సార్ ఆదోని పట్టణంలో. అంటే దానికి సపరేట్గా ప్రత్యేక నిధులు ఏదైనా తీసుకురావడం జరిగిందా సార్? ఇప్పుడు ఇంకా వర్షాకాలం పూర్తి కాలేదు. ఈ రకమైన చాలా ఊర్లలో సమస్య ఉంది. రోడ్లు కొట్టుకుపోవడం, మెయిన్ రోడ్లు కొట్టుకుపోవడం, ఇళ్ళు పడిపోవడం, డ్రైనేజీల సమస్య రావడం, చెరువు కట్టలు కొట్టుకుపోవడం. అంతెందుకు ఈరోజు పొద్దునే సిసిఐ వాళ్ళతో మాట్లాడతామంటే, పత్తి తీసుకోవడానికి చేతికొచ్చిన సమయంలో ఇంకా పొలంలో ఉంది, దాన్ని తీసుకొని వచ్చి అమ్ముకోవాలి రైతు. అంతే, వెంటనే వర్షం పడడం వల్ల పూర్తిగా తడిచిపోయింది. విపరీతమైన నష్టం ఈ వర్షాల వల్ల జరుగుతాం. వర్షాలు తగ్గిన తర్వాత దీని మీద అంచనా కోసం ప్రత్యేకంగా ఒక కమిటీ వస్తుంది. ఎక్కడెక్కడైతే నష్టం జరిగిందో అంచనా వేసి దానికి మనము